హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా వినాయక సందడి మొదలైపోయింది కదండీ! 2 వినాయకులు పాపకోటి, బాబుకోటి ఇచ్చారు. ఒకదానికి కలర్స్ ఏసుకున్నారు. ఒకటి ప్లెయిన్‌గా. ఇద్దరికి స్కూల్ వాళ్ళు ఇచ్చారు. టీఎంటీ కంపెనీ డొనేట్ చేసింది. ఇంకా నేనైతే ఎప్పుడూ చేసుకున్న అలవాటుని ఇంట్లో కొంచెం మట్టి తెచ్చుకుని ఆ మట్టితోటి ఇలా వినాయకుడిని చేశాను. 2 కాళ్ళకి చేతులకి ముందు పాటలన్నీ ఏర్పాటు చేసుకున్నాను. తర్వాత అయితే ఇలా చేశాను. ఇంకా తర్వాత అయితే ఊరికేనే ఇది దేవుడి దగ్గర పెట్టడానికి కూడా డెకరేటివ్ ఐటెమ్గా అలా పెట్టుకున్నాం. పువ్వులేసి దానికి టోపీ పెట్టాను. ఇంకా వంటకైతే కనుక ఇలా బెండకాయ వేపుడుకి ఇలా పోపు సామాన్లు, ఉల్లిపాయ పచ్చళ్ళు కానీ ఇలా సర్దుకున్నాను. పిల్లలైతే వెళ్ళిపోయారు స్కూల్కి. సేమియా ఉప్మా చేశాను, కానీ అప్పుడు మార్నింగు అందరూ తిని వెళ్ళిపోయారు. ఇదైతే కళాయిలో ఆయిల్ వేసి పోపు సామాన్లు, ఉల్లిపాయ వేసి బెండకాయ వేపి బాగా కొంచెం మగ్గాక ఉప్పు, ఆ గుంటూరు వారు ఇచ్చిన సాంబార్ పొడి వేస్తే, సాంబార్ మసాలా పొడి వేస్తే ఫ్రై అయితే ఇలా వస్తుంది. కొంచెం వేరుశనగ గుళ్ళు కూడా వేసాను, బాగానే వచ్చింది. ఇంకా రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా కూర అయితే ఇది పెరుగు, ఇంకా రసం పప్పు ఉండిపోయినాయి కొంచెం నిన్నటివి. ఇంకా అవి ఉన్నాయని పెద్దగా ఎక్కువగా ఏం వండలేదు. ఈ గుంటూరు సాంబార్ పొడి అంటే ఇదే. ఇది వేడి రైస్లో నెయ్యి వేసుకు తింటే చాలా బాగుంటుంది నోటికి. ఇంకెలా సరిపెట్టేసుకుందాం అని ఎక్కువ వండలేదు. ఈ మధ్య జ్వరాలు వచ్చినప్పటి నుంచి ఇంట్లో అందరూ చాలా నీరసంగా ఉంటున్నాయని డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చారు. ఇరానీ ఖర్జూరం అందరూ తినమని, ఈ బాదం, ఇవి షియా సీడ్స్, ఇంకా పిస్తా ఖర్జూరం తింటున్నారు, కానీ మిగిలినవేమీ పిల్లలు తింటలేదు. ఇది అంజీరు డ్రై ఫ్రూట్స్ తెచ్చారు. ఇంక ఇదేనండి. బాయ్ అండి, ఉంటాను.